హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ఆర్డీఆర్ఎన్ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఫిష్ పిడుపు చేసుకోబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, క్లీన్ చేసి పెట్టుకున్నాము ఫిష్ని. దీనిని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకుందాము. ఇలా చక్కగా ఒక 10 మినిట్స్ ఉడకబెట్టేసేసుకుని అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చేప పిడుపు చేసుకోబోతున్నాం కదా ఫ్రెండ్స్. ఇందులో కావలసిన పదార్థాలు వేసుకుందాము. ఒక ఆనియన్ను పేస్ట్ చేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయ ముక్కలు ఒక 4-5 సన్నగా తరుక్కుని వేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 3 స్పూన్స్ కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక 3 స్పూన్స్, మీరు ఎవరు టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోండి. ఒక టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపడకపోతే నెక్స్ట్ వేసుకుందాము. వీటన్నిటిని బాగా మసాలా మొత్తం పట్టాలి. ఈ ఫిష్కి మొత్తం మసాలా అంతా పట్టించాలి. ఇది మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం గరం మసాలా వేస్తున్నాను, ఒక టీ స్పూన్. మనం సొరపిడుపు చేసుకుంటాం కదా, అలాగే ఫ్రెండ్స్ ఇది కూడా. మొత్తం ఇలా చక్కగా కలిపేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇందులో బోన్ ఏమీ ఉండదు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుందాము. కడాయి వేడెక్కింది ఫ్రెండ్స్. ఆయిల్ పోస్తున్నాను. సరిపడా ఆయిల్ పోసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. చేప పిడుపు వేసేస్తున్నాను. చక్కగా దీన్ని ఆయిల్లో కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెంమంది పిల్లలు ఫిష్ తినరు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా చేసి పెట్టుకుంటే వాళ్ళకి ఫిష్ తిన్నట్టుగా కూడా తెలియకోకుండా తినేస్తారు. మనం ఫిష్ చేయించుకునేటప్పుడు ఆ బోన్స్ అన్నీ తీపించేసుకుని తెచ్చుకుంటే ఈ విధంగా పిడుపు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మంచిగా ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి.
సొరపిడుపులా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కాకపోతే సొరపిడుపు కాదు, ఇది చేప పిడుపు. మంచిగా వేయించుకోవాలి ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఒక్క బోన్ కూడా కనిపించట్లేదు కదా. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వేయించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకోండి, అడుగు పెట్టేస్తుంది. మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఫ్రై అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఇట్లా ఫ్రై చేసుకుంటే మన డిష్ రెడీ అయిపోతుంది. ఇది బోన్లెస్ ఫిష్ ఫ్రెండ్స్. పెద్ద పెద్ద ముళ్ళే ఉంటుంది కదా, ఆ ముళ్ళు తీసేసుకుంటే సరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సాల్ట్ ఏమన్నా తగ్గితే చెక్ చేసుకుని వేసుకోండి. నాకైతే సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, మన చేప పిడుపు రెడీ అయిపోయింది, పొడి పొడిలాడుతూ. చూడండి ఫ్రెండ్స్, చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.